అన్నమయ్య జిల్లా రవిలేకోడూరు మండలం మైసూరువారిపల్లెలో రైతులు తుర్బుజ పంటలను అధికంగా సాగు చేస్తారు. అయితే పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని, తెచ్చిన అప్పులు కూడా తీరట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీ కర్బూజా ఇక 5 రూపాయలకు మించి ఉండడం లేదని, దళారీ వ్యవస్థలో రైతుల పాలిట శాపంగా తయారైందని సందర్భంగా అన్నారు. అప్పులు తమవి, లాభాలు దళారులవి అని అన్నారు. ఇక అధికారులు చొరవ తీసుకొని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సందర్భంగా కర్బూజా రైతులు డిమాండ్ చేస్తున్నారు. వేయడం జరిగింది. ఈ కర్బూజా తోటేమో బ్రహ్మాండంగా కాసింది. కానీ కాసిన గిట్టుబాటు ధర లేక రైతులు విలువలాడిపోతున్నాము. నా మాదిరిగా కూడా కాకుండా చాలామంది రైతులు చాలా రేటు కూడా కేజీ 5 రూపాయల లెక్కన 3 రూపాయల లెక్కన అడగటం జరిగింది. ఈ విధంగా అడగటం వల్ల మేము పెట్టిన పెట్టుబడే కాకుండా పూర్తిగా నష్టపోయాము. దీని నుంచి ప్రభుత్వం ఏదైనా సహాయం చేస్తే ఈ సహాయం అన్నా పొందామని చెప్పి మేము అప్పుల పాలైపోయి ఈ పొలం వేయడం జరిగింది. ఈ నష్టం రావడంతో ఆత్మహత్య శరణం అని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రైమ్ లైన్ టీవీకి నా యొక్క గోడును వినిపించుకుంటున్నాను. మేము కర్బూజా తోట వేసాము. రేట్లు లేక మాకు చాలా బాధ కలిసింది. మాకు ప్రభుత్వం దిగి వచ్చి రేట్లు రావాల్సిందిగా కోరుతున్నాము. 2 రూపాయలు 3 రూపాయలు అడిగేవాళ్ళు కూడా లేకుండా పోతుంది. మేము కష్టపడి రాత్రి పగులు కష్టపడి మేము అప్పులు చేసి అన్నీ చేసి మేము తోట వేసాము. మాకు ప్రభుత్వం దిగి వచ్చి ఏమన్నా రేట్లు పెరిగేదానికి కోరుకుంటున్నాము. ఖర్చులు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి. కూలీలు దొరకకుండా మేము రాత్రి పగులు కష్టపడినా కానీ తీరా మన కాయ చేతికి వచ్చే టయానికి రేట్లు లేకుండా ఉన్నది పరిస్థితి. ప్రభుత్వం దిగి వచ్చి మాకు ఇది సాయం చేసిగా కోరుతున్నాము.